దేశం కోసం పోరాడిన, రక్షణ కోసం ఒక ఎక్స్ మెన్ తాలూకా ఆ ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? పోనీ ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది, ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు. ఒక మారుమూల గ్రామం, ధనాన్పేట గ్రామం, అంతా కలిపితే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 5 సెంట్లు ఉంటుంది. ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అర్హులైతే అంతేగాని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి తగలపరచని తప్పేముంది? వాళ్ళు అర్హుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని అని చెప్పాలి. దేనికోసం ఇది? ఏం సాధిస్తామని మీరు రాజకీయాలు అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించండి. నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరుతున్నాను, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొత్త అవుతే కొత్త అవ్వచ్చు మీరు, కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు. ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. మన మనస్సాక్షులు మనం ఆలోచన చేసుకోవాలి. జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకాండల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నాయి. గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన, భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులు కూడా రానికుండా చేశాం. మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్లు, ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తులు ఆ గ్రామాల్లో చేసిన గత 20-30 సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా ఎవరు పట్టాన్ని కొట్టడానికి కానీ, లేదా ఎవరి పేకాన్ని తీయడానికి కానీ, ఎవరు అవసరం ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే. అవకాశం ఉన్నంత వరకు ఎదురుబడి సాయం చేయడానికి ఆలోచన చేస్తాం. రాజకీయం అంటే అది. ప్రజాజీవితంలో ఉన్న వాళ్ళు 10 శభాష అనిపించుకోవాలి. అలాగని నేను తప్పునొచ్చి ఒత్తాసు పలకట్లే. పాపం నేను చూశాను, నాకు ఎవరో అబ్బాయి మీరు చూడండి ఎంత దీనంగా అవునాదు వింటుంటే. ఎవరైతే ఉన్నారో ఈ ఎంగినాయుడు, ఈ జవాను, రిటైర్డ్ ఆర్మీ జవాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఈ జరిగిన దౌర్జన్యానికి. అపోజిషన్ పార్టీ నేటి వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్. విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని, నా గోడని అంతా కూర్చేస్తారు సార్. ఈరోజు మాట్లాడడానికి మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే నేను 24 సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూర్చుకున్నాను సార్. నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దామని చెప్పి. ఇదే కూటమి తాలేగా, కూటమి ప్రభుత్వం తాలేగా దీంతో పాటు నా బాధని आपको भी नमस्कार। आप देखिए
देखिए राष्ट्रपति द्रौपदी मुर्मू जी, आप देखिए मैं फौज में सर्विस करके आए, आंध्र प्रदेश में ऐसे विध्वंस हो रहा, मेरे घर को पूरा निकाल दिया, घर दीवार गिरा दिया। ये ग्राम कंट है, अगर एनक्रोचमेंट होने से ओके, एनक्रोचमेंट वाला बहुत लोग हैं मेरे गांव में, उन लोग के लिए छोड़ दिया, उनको कम से कम 10-15 बंद है, लेकिन अभी पॉलिटिकल पावर है अभी, इसलिए अपना वो एग्निस्ट चंद्र राजशेखर ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఒక రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి 4 నెలలు వచ్చి ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా ఇది పెట్టి ఈ విధంగా కూర్చోవేసి చేయడం అనేది సమంజసమా? ఎందుకంత కక్ష? రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదుటివాడు సాగించేయడానికి చూసుకోవాలి. ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ని కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నాను. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక ఆర్మీ జవానికి సంబంధించిన ఒక వ్యక్తిత్వాలకి ఇంటికి వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు రెస్పాన్స్ పర్సనే కదా, నువ్వు ఆలోచించు బాబు అని చెప్తే అయిపోయా. అది ఎక్స్ సర్వీస్మెన్ కదా. అందులో నాకు తెలియకూడుతున్నాను, ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలంతమంది? మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే 5 నిమిషాల్లో వస్తాడు. అతను వచ్చి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసి ఎందుకంటే నా బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారు. అందరూ ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని. అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలామంది చెప్తుంటాను నేను.